అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో తెలంగాణలో కొంతమంది వాళ్ళ జర్నలిస్ట్ అంటారా ఏమంటారో తెలీదు. బట్ వాళ్ళందరూ కూడా ప్రెస్ క్లబ్ లో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, అంటే వాళ్ళు ఆ మీటింగ్ పెట్టుకుంది ఒక పర్పస్, బట్ మాట్లాడిందంతా కూడా పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? రెండు ప్రాంతాల మధ్య ప్రశాంతమైన వాతావరణం, రెండు గవర్నమెంట్లు స్వేచ్ఛమైన వాతావరణం, రెండు పరిపాలనలు బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ఓర్చుకోలేని వాళ్ళు, ఓకేనా, ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ కాముగా ఉంది. మరి కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు చేసే చిల్లర వేషాలు తెలంగాణ ప్రజలకే నచ్చట్లేదు. వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పనికి మాలిన వీడియోలన్నీ పెట్టద్దయ్యా మీడియా మిత్రులారా. తర్వాత ఇబ్బంది పడేది మీరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వాగారంటే వాళ్ళని వెళ్ళి ప్రోత్సహించింది మీరు కదా. మీరు జరంత జాగ్రత్తగా ఉండలేదనుకో ముందు ముందు మీకు పడిద్ది. ఓకేనా, ఇట్లాగే ఎగిరి 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 రిపోర్టర్లు ఏమయ్యారు, ఇప్పుడు కింద ఒకేసారి జారిపడ్డారు. సేమ్ అంతే సోషల్ మీడియా మిత్రులకు కూడా చెబుతున్నాను, 1-10 సార్లు జరంత భద్రం. ఒక వీడియో పెడుతున్నామంటే ఆలోచన ఉండాలి. అదంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను తెలంగాణ అని. ఆయన వెళ్ళి తరిమారంట, తన్నారంట. ఏడ తన్నారయ్యా? ఎవరు తన్నారు? ఎందుకు అన్ని పనికిమాలిన నేసాలు? రాజకీయ నాయకులు బాగా సంపాదించుండారు, వాళ్ళని వెనకమాల పడండి. మరి వాళ్ళకి ఏమైనా దొరికితే ఏమైనా చూడండి. మరి వాటి గురించి మాట్లాడండి. సమస్యలు ఇప్పుడు ఒడ్డు సమస్య ఎంత దారుణంగా ఉంది. ఒడ్లు ఎవరైనా కొంటున్నారు? నువ్వు 2 రోజులు గోల్ పెట్టేపటికి వాళ్ళు మా ఆయన మంత్రి గారు ముందుకు వచ్చారు. 2 రోజులు మొత్తం క్లియర్ చేస్తామని చిట్కేసి చెప్పాడు నన్ను అమీర్పేటలో. అట్టా అడగండి, పనికొచ్చే విషయాలు అడగండి. సొసైటీకి ఉపయోగపడిద్ది. మోడీ గారు వేసారు 2000, గవర్నమెంట్ వేసిందా అని అడుగుతున్నారా? మరి అట్లాంటి పనికొచ్చే అడగండి అయ్యా. మీకు ఒక వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. ఆల్రెడీ పోయింది, మీకు ఉందని అనుకోమాకండి. మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ప్రోత్సహించి మళ్ళీ వెనకమాలు వస్తారు, ఉద్యమాలు చేస్తారని కళలు మాత్రం కనమాకండి. తెలంగాణ తమ్ముళ్ళు బాధపడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు అంటే ఇష్టం. వాళ్ళిద్దరి మధ్య విడదీయటం అనేది మీ చరిత్ర కాదు. ఓకేనా, హైదరాబాద్ సిటీ క్యాపిటల్లో తెలుగువాడు సృష్టించాడయా. పోయి నువ్వు ఏ మాట్లాడతారు? ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారా మీరు? ఏం తెలుసు మీకు ఎన్టీఆర్ రావు గురించి? ఏం తెలుసు? ఇక్కడ పుట్టినోడు ఎవడైనా ఉన్నాడా? హైదరాబాద్లో నిజమైన పుట్టినోళ్ళు ఎవరైనా ఉండారా? లండన్, అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళారయ్యా. ఆడ స్థిరపడ్డారు. అమెరికా కూడా వెళ్ళారు. మీకు తెలుసో తెలియదు ఆ విషయాలు? మరి బాబాబాబాలు వచ్చి ఏదో బుబులు అంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు కరీంనగర్ నుంచి ఒక్కడు బయటకు వచ్చేవాడు కాదు, తెలుసా మీకు? ఇప్పుడు బయటకు వచ్చి తెలంగాణ హైదరాబాద్లో బతుకుతున్నారు, వాళ్ళు చలాయిస్తున్నారు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళని చెడగొడటానికే మీరు తెలంగాణ అది ఇది అని చెప్పేసి బయటికి తీస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు. మీరు ఎన్ని వాగిన పనికిమాలిన వాగులు, ఎన్ని వాగిన చిల్లర శాస్త్రాలు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, ఆంధ్ర వాళ్ళు పట్టించుకోరు. ముఖ్యంగా చెబుతున్నా, సోషల్ మీడియాలో మీరు అదే పనికి పెట్టారనుకో. ఇప్పుడు రీసెంట్గా ఒక్క డైలాగ్ వదిలాడు పవన్ కళ్యాణ్. ఆ డైలాగ్ ఎట్టా కొట్టింది? సేమ్ అట్టాగే కనపడకుండా కొట్టిద్ది. నేర్చుకున్నారు, అది కూడా చెబుతున్నా మీకు. ఆ వెనకమాల పడే దెబ్బ ఉంటుంది చూసావా, మళ్ళీ జీవితంలో బయటకు వచ్చి మాట్లాడలేరు. ఆ దెబ్బ పడకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయంలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారా? ఎందుకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయన మీదనే పడ్డాం? అంటే ఒక జర్నలిస్టు తెలియక చేసిన పనికి, తెలియక అన్న మాటలకి క్షమాపణలు చెప్పిన విధానం కూడా కరెక్ట్గా లేదు అన్న ఒక ఫీలింగ్తోనే పవన్ కళ్యాణ్ గారు ఒక సెటైర్ వేశారు. అదే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కామన్గా ఇంకొకటి చేయకుండా చేయండి బాబు అని ఒక మర్యాదగా చెప్పారు. వాళ్ళు ఎన్నికి వెళ్ళారు, కలిశారు, వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఆ జర్నలిస్ట్ కొద్దిగా ముదిరే అనుకుంటే ఆయన కూడా, ఆయన పేరు ఏదో ఉంది కదా, ఆయన పెద్ద ముదిరే. చూశాను, నేను చాలాసార్లు చూశాను. నాగేశ్వరరావు గారు ఇది అంటారు ఆయన. ఆయన యాదగిరి కాదు అన్న. అట్లా ఉంది వాళ్ళ స్నేహం, వాళ్ళకు ఉంది. చెడగొట్టుకోవద్దు. గట్టిగా అడగండి అయ్యా. మీరు ఎవరు మన తెలంగాణకు ప్రధానమంత్రి ఆయన ఉన్నాడు, గద్దర్ ఉన్నాడు, విగ్రహాలు పెట్టండి అని అడగండి. అంబేద్కర్ విగ్రహం పెట్టారు, మరి ఎట్లాంటి విగ్రహాలు పెట్టమని అడగండి. గవర్నమెంట్ని అడగండి, ప్రోత్సహించండి మీ మీడియాల ద్వారా. అంతేగాని పెట్టే విగ్రహాలకి చెమురు పూల పెట్టినట్టు పుల్లలు పెట్టమాకండి, మీకే దెబ్బ కొట్టిద్ది. ఇప్పుడు ఆయన జర్నలిస్ట్ కదా, మొదటి నుంచి జర్నలిస్ట్ అంటే ఒక నమ్మకం అనేది ఉంది ప్రజలకు. ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల జర్నలిస్టుల మీద నమ్మకం అనేది పోతుంది. మీరు రాజకీయంగా మాట్లాడచ్చు, ఆయనని దూషించవచ్చు, తప్పులేదు. కానీ ఆయన తప్పులను చూపించచ్చు, తప్పులేదు. కానీ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నా. అట్లా మాట్లాడడం వల్ల ప్రజలకు మీడియా మీద ఒక నమ్మకం అనేది పోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సమాజంలో మీడియా అన్న, జర్నలిజం అన్న కూడా చాలా వాల్యూ ఉంటుంది. సో వీళ్ళు అంత మంచి స్టేజ్ మీద వెళ్ళి ఒక పర్సన్ ని పర్సనల్ గా టార్గెట్ చేసి అన్ని పేర్లు చేసుకున్నాడు, అది ఇదని రకరకాలుగా మాట్లాడారు, మనం చెప్పుకోలేము. సో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా ఒక జర్నలిస్ట్ లో? ఒక జర్నలిస్ట్ పదవిలో ఉండి సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు.
సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడతారనే మీడియాను నమ్మేది. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మీడియా మీద నమ్మకం పోతాయి ప్రజలకు. ఇప్పటి నుంచైనా దయ ఉంచి సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడో, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడో, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడో మీకు వచ్చే నష్టం ఏం లేదు. అలా అని 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని వాళ్ళ భార్యలు ఏమన్నా వచ్చి కేసు పెట్టారా, ఎక్కడైనా ఫైల్ అయిందా, కేసు ఫైల్ అయిందా? ఏం లేవు కదా. వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని బాధ, పవన్ కళ్యాణ్కి లేని బాధ మీకు ఎందుకు? అసలు మీరెవరు వాళ్ళ పర్సనల్ జీవితం గురించి మాట్లాడనీకి? ఎవరి పర్సనల్ విషయాలలో ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అట్లానే అందరూ పతివ్రతలు ఏమి ఉండరు. ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి పర్సనల్ జీవితాలు వాళ్ళవి. పర్సనల్ జీవితాల గురించి మాట్లాడడం అనేది మంచిది కాదని నా అంటే అభిప్రాయం. పాశం యాదగిరి గారు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి కొంచెం చిన్న చూపుగా చూసి మాట్లాడారన్న. అంటే మీరు చదువు లేని వాళ్ళు అది ఇదని అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చదువులేని వాళ్ళు అంటున్నారా? పాశం యాదగిరి గారు అన్నారు. అన్న చదువుకు సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం అన్న? ఎంబీఏలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఫ్యాషన్ మీద ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకు ఫ్యాషన్కు సంబంధం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా అట్లా అనకూడదు, తప్పు అది. అంటే చాలా మంది చిన్న చూపుగా చూస్తున్నారు అన్న ఇండస్ట్రీ వాళ్ళని. దాని గురించి ఏం చెప్తారు అన్న? చాలా మంది చిన్న చూపు ఇండస్ట్రీ వాళ్ళని చూస్తున్నారంటే అన్న అది చూసే కళని బట్టి ఉంటుంది అన్న. ఏం లేదు, నీ దృష్టిలో నీకు చిన్న చూపు, నా దృష్టిలో నాకు అదొక ఆకాశం అంత గొప్పది. చూసే ఇండస్ట్రీలో తప్పు లేదు, చూసే కళ్ళల్లో తప్పు ఉంది అంతే. అన్న వాళ్ళు గ్యాదర్ అయిన టాపిక్ వేరు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారంట? ఆయన ఎందుకు టార్గెట్ చేస్తారు? నాకు కూడా అర్థం అదే కాదు భయ్య. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఇక్కడ కూడా అదే అర్థమవుతుంది. నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఆయనకు తెలివి లేదనుకుంటున్నా. తెలివి ఉంటే ఇట్లా పర్సనల్గా మాట్లాడతాడని నేను అనుకోవడం లే. ఆయన జర్నలిస్ట్ హోదాలో ఉండి ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పు కదా? మీరే చెప్పండి. జెన్యున్గా మాట్లాడడం, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం జెన్యునిటీనా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి మాట్లాడడం జెన్యునిటీనా? చెప్పండి. అసలు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి మీ సమస్య ఏంది? మీ బాధ ఏంది ఇంతకు? సరే బా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మీ బాధ ఏంది ఇంతకు? మీకేమైనా నష్టమైందా? ఆ 3 పెళ్లిళ్ళకి మీరేమైనా కట్నం ఇచ్చినారా? చెప్పండి. ఆ 3 పెళ్లిళ్ళలో మీ ఏమైనా కట్నం ఇచ్చారా? మీకు ఏమైనా డబ్బు రావాల్సి ఉంటే పోయి అడగండి వాళ్ళ ఇంటికాడికి. మీరు ఇట్లా పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మేము కట్నం ఇచ్చినాము, మా కట్నం డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని అడగండి. అసలు మీ బాధ ఏంది అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పర్సనల్ విషయాలబ్బా, మీకేమవసరం? ఇప్పుడు చూడు, మనము మనుషులం, మనిషిగా మాట్లాడాలా.